ఊరంతా ఉద్యోగులే. ఒకప్పుడు మారుమూల గిరిజన తండా. ఆపై సౌకర్యాల లేమి. అయితేనేం సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఉన్నత చదువులు చదివారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఇంటికొకరు ప్రభుత్వ కొలువుల్లో ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. అటెండర్ నుండి ఐఏఎస్ వరకు అన్ని హోదాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఆ గ్రామంలో ఉన్నారు. చిన్న సన్నకారు రైతులు కష్టపడి తమ బిడ్డలను ఉన్నత చదువులు చదివించి ప్రభుత్వ కొలువుల్లో స్థిరపడేలా చేశారు. మరికొందరు ప్రైవేట్ రంగాల్లోనూ రాణిస్తూ ఉన్నారు. ఇంతకీ ఆ గ్రామం ఏంటి అనుకుంటూ ఉన్నారా? అదే మహబూబాబాద్ జిల్లా మరిపేట మండలం తండ ధర్మారం. మారుమూల తండా అయిన తండ ధర్మారం నేడు పట్టణాన్ని తలపిస్తుంది. అన్ని డాబాలు, 2-3 బహుళ అంతస్తుల భవనాలున్నాయి. తాత ముత్తాతల నుండి గ్రామంలో వ్యవసాయమే ప్రధాన ఆధారంగా కుటుంబాలు జీవిస్తుండేవి. ఊరి పేరులో తండా అని ఉన్నప్పటికీ అక్కడ అన్ని వర్గాల కుటుంబాలు నివసిస్తూ ఉన్నారు. గ్రామంలో 267 గృహాలు, 1160 మంది జనాభా ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రభుత్వ కొలువులతో ఆ పల్లె విలసిస్తూ ఉంది. తామేమీ తక్కువ కాదంటూ ఒకరికంటే ఒకరు పోటీపడి ఉన్నత చదువులు చదువుతూ ప్రభుత్వ కొలువులు సాధిస్తూ ఉన్నారు. పూర్వకాలంలోనే ఈ గ్రామంలో బడిపంతుళ్ళు పోలీస్ పటేల్గా కొలువుదీరారు. వివిధ ప్రాంతాల్లో కొలువుదీరిన ఉద్యోగులంతా సంక్రాంతి పండుగకు స్వగ్రామంలో కలుసుకొని గ్రామంలోని మహిళలు, యువతకు వివిధ పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. గ్రామంలో 10 నుండి 15 ప్రభుత్వ కొలువులు ఉంటేనే గొప్ప. అలాంటిది తండ ధర్మారంలో 100 మందికి పైగా ప్రభుత్వ కొలువులో స్థిరపడ్డారంటే మామూలు విషయం కాదు. గ్రామానికి చెందిన గుగులోతు రవినాయక్ ఐఏఎస్, తెలంగాణ రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ PCB మెంబర్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. గత సంవత్సరం మహబూబ్ నగర్ కలెక్టర్గా కొనసాగారు. అలాగే గుగులోతి వసంత్ నాయక్ R&B SCగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. గుగులోతు సుమలత ఇటీవల RTA కొలువు సాధించి ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఉపాధ్యాయులు, ఫారెస్ట్, ఎక్సైజ్, పోలీస్ ఇలా అన్ని శాఖల్లోనూ కొలువై ఉన్నారు. స్వాతంత్రం రాకముందే గ్రామంలో 10ల సంఖ్యలో విద్యావంతులు ఉన్నారు. ఈ క్రమంలోనే గ్రామంలోని గుగులోతు శుక్రనాయక్ మొదటి బడిపంతులుగా కొలువు తీరినట్లు గ్రామస్తులు తెలిపారు. అలాగే హనుమంత్ నాయక్, స్వతంత్ర సమర యోధుడు వెంకన్న నాయక్, గుగులోతు బగ్గునాయక్ తర్వాత బడిపంతులుగా నియమితులయ్యారు. గుగులోతు సిరినాయక్ అనే వ్యక్తి పోలీస్ పటేల్గా విధులు నిర్వహించారు. వీరిని ఆదర్శంగా తీసుకుని గ్రామంలోని రైతులు, కూలీలు కష్టపడి పిల్లలను ఉన్నత చదువులు చదివించారు.